దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలమందు దేవుడు మనం సన్నిధిలోకి రావడానికి ఆయన కృప చూపించిన దేవునికి ముందుకు కృతజ్ఞత చెల్లించుకుందాం. దేవుడు ఈరోజు మనకు సెలవు అంటే అటు అనుగ్రహించిన వాక్యం ఏంటంటే, యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజును నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. కాబట్టి మనం అనుకుంటాం ఈ లోకంలోని ఎవరు మనకు సహాయం చేస్తారు? ఎవరి దగ్గరికి వెళ్తే మనకు సహాయం దొరుకుతది? ఎవరు మన మాట వింటారు? అప్పుడు మన జీవితాలు బాగుంటాయని మనం ఎన్నో విధాలుగా మనం ఆలోచిస్తుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే సెలవిస్తుందంటే, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నరులను ఎవ్వరు కూడా మీరు నమ్ముకోకండి. వారు నమ్ముకోవడం వలన మీకు ఏమి కూడా లాభం లేదు. వారు ఒక రోజు ఏంటంటే మాట్లాడతారు. మన మన శ్రమ, మన బాధ వాళ్ళకి చెప్తే వారేం చేస్తారంటే వాటన్నిటిని వింటారు గానీ, వాటిని వారు ఏం చేస్తారు? చెప్పిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు మర్చిపోతారు. వారు మన మీద దృష్టి ఉంచరు. అలాగే రాజుల దగ్గరికి వెళ్తేను, ఆ రాజుల దగ్గరికి వెళ్ళడమే ఎంతో భయంకరమైన పరిస్థితి. అక్కడ కలుసుకొని వాడు చెప్పిన అతనికి ఇష్టం ఉంటే సహాయం చేస్తాడు, లేకపోతే లేదు అధికారులు. కాబట్టి ఎవరిని మీరు నమ్ముకోకండి. మీ కష్టం అయినప్పుడు దేవుని సన్నిధిలోకి మీరు వచ్చి ఆయనకు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది. మనుషులు నమ్ముకోకండి. వారు నమ్ముకోవడం వలన ఏమి లేదు. రాజులు నమ్ముకోకండి. వారు నమ్ముకోవడం వలన ఏం లేదు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలోకి వస్తారో ఆయన ఏం చేస్తాడంటేను మన ప్రతి ఒక్క అవసరతను ఆయన తీర్చే దేవుడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సుఖశాంతులు లభించునని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చిన వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయనే మనకు ఓపికతో, సహనంతో మన ప్రతి ఒక్క విన్నపం కూడా ఆలకించే దేవుడు. ఆలకించే దేవుడే కాదు, సహాయం చేసే దేవుడు. మనకు అనుగ్రహించే దేవుడు. మనం ఏంటంటే అది తెలుసుకోకుండా మనం అటు ఇటు చూసి ఈ లోకంలోని మనం జీవిస్తాం. కాబట్టి ఆయన నమ్ముకొని, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన సన్నిధిని ఆశ్రయించే వారంగా మనం ఈ లోకంలో ఉంటే మనకు అంటే అంటే అసాధ్యమైంది ఏది కూడా లేదు. సమస్తం మనకు సాధ్యపరుస్తాడు ఆయన. సమస్త విషయంలో తండ్రి ఆయన మనకేం చేస్తాడంటేను అధికంగా హెచ్చించి ఆయన మార్గంలో తండ్రి గొప్ప ఈవులతో తృప్తిపరిచి నడిపిస్తే సహాయం దయచేస్తాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయించి ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన వాక్యం చదివే వారంగా, ఆయన యందు భయభక్తులు కలిగే వారంగా, ఆయన మార్గంలో నడిచే వారంగా మనం ఉండడానికి దేవుడు తన కృపను సహాయం మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం గల తండ్రి, కరుణగల రాసా దయగల తండ్రి, కృపగల దేవా, ఈ ఉదయకాలం ముందు నీ పద్మలు చేయని మొరపెట్టుకుంటున్నాం. సహాయం దయచేయండి నాన్న. నువ్వు కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు నా ప్రభ. నీ సన్నిధిలోకి వచ్చిన వారిని నువ్వు త్రోసి వేసే దేవుడు కాదు. నీ బిడ్డలు మొన్న ఆలకించి సహాయం దయచేసే గొప్ప తండ్రివి నా ప్రభ. ఈ లోకంలో నాయన మేము జీవిస్తున్నామంటే నాయన ఏ మనుషుల వలన నమ్మకండి, నాయన రాజులు నమ్మకండి, నాయన నీ తండ్రి నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. యెహోవాను ఆశ్రయించుట మేలని తండ్రి నా ప్రభ. నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ సన్నిధిలోకి వచ్చి మా ప్రతి అవసరతను, మా ప్రతి అక్కర్తను నీ సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుకొంచు, వేడుకొంచు, బ్రతిమాడుకొంచున్నాం. ఆపత్కాలంలో నువ్వు నమ్ముకునదగిన సహాయకుడు కాబట్టి నాయన నీ పాదాల చెంత చేరి మొరపెట్టుకున్న మా ప్రతి మొరను ఆలకించండి నాయన. ఈ యొక్క ప్రార్థనలో ఐక్యభించిన ప్రతి బిడ్డను తండ్రి మీరు సహాయం దయచేయండి. ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి. ప్రతి బిడ్డ అక్కర్తను తీర్చండి నాయన. నువ్వే తృప్తిపరిచి నీ దీవెనల ఆశీర్వాదాలతో నింపమని వేడుకొంచు, బ్రతిమాడుకొంచున్నాం. ఏ బిడ్డకి ఏ అస్వస్థ ఉందో, ఏ అనారోగ్యత ఉందో నీకు సమస్తము తెలుసును కాబట్టి ప్రతి అవసరతను తీర్చగల దేవుడు, ప్రతి అక్కర్తను తీర్చగల దేవుడు కాబట్టి నా ప్రభా నీ కృప చూపించి నాయన నీ రక్తంలో ప్రతి ఒక్క బిడ్డను కడిగి శుద్ధీకరించి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యంతో నింపి నడిపించి సహాయం చేయండి. నీ దీవెనల ఆశీర్వాదాలతో ప్రతి ఒక్క బిడ్డను నింపి నడిపించి నీ కృప చూపించమని, ఈ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్యను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.